గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది May 3rd నుంచి May 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు. ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. ఇప్పుడైతే పెహల్గామ్ టు గుల్బర్గ్. పాపం చలికి ఎలా అయిపోయింది యాపిల్స్. ఇది కాశ్మీరీ కాంగ్డీ అంట. మంచు తుఫాన్లో ఇరుక్కుపోయాం. మంచు తుఫాను, దాంట్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంచెంగా కదులుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. కార్ కొంచెం ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఫైనల్గా మంచు తుఫాన్ తగ్గిన తర్వాత 4 hours మేము ట్రాఫిక్లో ఆగిపోయి 13 kilometers ట్రావెల్ చేసి వచ్చాము. మొత్తం తెల్ల చీర పరిచినట్టుంది. మొత్తం రాగానే ఇక్కడికి జాఫ్రాన్ గావాని భయ్య ఇచ్చారు. చూసారా, ఇక్కడ బయట పరిస్థితి ఇదనమాట. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు భర్త జాక్ యూట్యూబ్ ఛానల్. ముందు బ్లాగ్ చూసారు కదా, పెహల్గామ్లో హార్స్ రైడింగ్ అంటే హార్స్ పైనంతా చూసొచ్చాము. మినీ స్విట్జర్లాండ్ చూసొచ్చాము. బట్ ఏదేమైనా అంటే ధైర్యం అనేది ఆ ప్లేస్ని బట్టి వచ్చేస్తుందేమో, ఆ మూమెంట్ని బట్టి వచ్చేస్తుందేమో. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పెహల్గామ్ టు గుల్బర్గ్. అక్కడ ఫుల్ స్నోఫాల్ ఉందంట, ఫుల్గా స్నోఫాల్ ఉంది అని ఇప్పుడే చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మెయిన్గా ఈ ట్రిప్ ఏంటంటే స్నోఫాల్ చూద్దామని వచ్చాము. బట్ యాపిల్ ట్రీస్ అనేది నా డ్రీమ్. యాపిల్ ట్రీస్కి ఒక సీజన్ ఉందంట. ఆ సీజన్ అప్పుడు కూడా ఒకసారి కుదిరితే మీ అందరి బ్లెస్సింగ్స్తో అప్పుడు వచ్చి మళ్ళీ రియల్ గ్రీనరీ మధ్య యాపిల్స్ చూడాలని ఆశ, యాపిల్ కోసుకుని తినాలని ఆశ. ఇప్పుడైతే ఇదిగో అయిపోయింది, సీజన్ అయిపోయింది కాబట్టి యాపిల్స్ ఉన్నాయి. వావ్, పాపం చలికి ఎలా అయిపోయింది యాపిల్స్. బాగున్నాయి, ఇవన్నీ ఒరిజినల్ యాపిల్స్ అలా అయిపోయినాయి. వావ్, నా కోసం బేబీ యాపిల్, సూపర్. వావ్, ఇది కాశ్మీరీ కాంగ్డీ అంట. చూడండి, ఇందులో నిప్పులేసి పెట్టారు. ఇలా పట్టుకుంటే మన చేతులకు వెచ్చగా వచ్చేస్తుంది అనమాట. అదిగో, సో కాశ్మీరీ కాంగ్డీ అంటే చలికి పాపం వీళ్ళకి మాత్రం ఇలా పెట్టుకుంటే టోటల్గా వస్తుంది అనమాట. ఇలా ఫుల్ ఇలా పెట్టుకుంటే సెగ వస్తుంది. సెగతో పాటు మొత్తం చేతులు కాళ్ళకే ఎక్కువ చలి అనుకుంటా. ఇదిగో బాగుంది, కాశ్మీరీ కాంగ్డీ.
మంచి వర్షం మంచి వర్షం మంచి వర్షం కింద రోడ్డు మీద కూడా అదిగో ఆహా మొత్తం మంచు అదిగో కార్ నిండా మంచు నెక్స్ట్ మన కార్ మీద కూడా పడే ఉంటుంది. అదిగో మంచి వర్షం వస్తుంది. ఆహా ఇది చూడడానికి ఇంత ఊరు వచ్చాము. ప్లాన్ అయితే ఈసారి ఇదే. ట్రావెలింగ్లోనే మనకి మంచి వర్షం వచ్చేసింది. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటా. ఆగి ఉన్న కారు మీద ఎలా పడుతుంది మంచి. మంచి వర్షం వస్తుంది. ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి సంబంధం. ఇందాక ఉన్న ప్లేస్లో కొంచెం ఎండ చలి ఉంది. ఇక్కడ వచ్చేసరికి మంచి వర్షం వస్తుంది. సో ఇది చూడడానికి ఈ ప్లాన్ వేసుకున్నాము. సక్సెస్. ఎస్. गाड़ी से अब नीचे नहीं उतरना. ఫుల్ స్నో. మంచులో కూడా ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అది ఒక కార్ అయితే మొత్తం మూసుకుపోయింది ముందు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. మంచు తుఫాన్లో ఇరుక్కుపోయాం. ఫుల్ మంచు తుఫాను. దాంట్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్డు క్లియర్ చేస్తారు. చైన్ వేసి తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది. చూడడానికి చాలా అందంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. వెయిటింగ్ కాదు, మంచు తుఫాన్ వస్తే ఆగిపోతాయి అటు ఎక్కడికక్కడ పళ్ళు. సో అలా ఆగిపోయి మంచు తుఫాన్లో ఇరుక్కుపోయాం. మనం మంచు ఎప్పుడు చూడలేదు కాబట్టి సరదాగా ఉంది. ముందు చూడడానికి సరదాగా ఉంది. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్. ట్రాఫిక్ ఎలా ఉందా అని మాట్లాడుకుంటున్నారు. एक चेन होना चाहिए और दूसरा नाले में गया ना. नो प्रॉब्लम यार, क्यों टेंशन ले रहा है? मैं लाऊंगा उठा के, टेंशन मत रखो. చాలా టెన్షన్ గా ఉంది మొత్తం. वॉशरूम अगर जाएंगे इधर से कानवाई छोड़ दिए फिर क्या होगा? आप 5 मिनट वेट करो. 5 मिनट जाने के बाद 5 मिनट वेट करो. हम कहते हैं थोड़ा इधर से निकल जाए. టైర్స్ కింద చైన్ వేసి తీసుకెళ్తున్నారు.
కొంచెం కొంచెంగా కదులుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. కార్ కొంచెం ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. కొంచెం ముందుకెళ్ళి కొంచెం ముందుకెళ్ళి కొంచెం. మంచు తుఫాన్లో హెల్ప్ చేయడానికి మిలిటరీ వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఎంత గ్రేట్ అబ్బా, హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు లేకపోతే నిజంగానే బార్డర్ దగ్గర కానీ ఎక్కడైనా వాళ్ళు లేకపోతే మన లైఫ్లో ఇంత మంచు వర్షంలో మేము మంచు తుఫాన్లు ఆగిపోయాయి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. బట్ వాళ్ళు ఈ టైంలో ఉండి అందరినీ జాగ్రత్తగా పంపిస్తున్నారు. ఫైనల్గా మంచు తుఫాన్ తగ్గిన తర్వాత 4 అవర్స్ మేము ట్రాఫిక్లో ఆగిపోయి స్లోగా 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. నేను గ్లౌజెస్ కూడా తీసేసాను. ఇక్కడ చూడండి, అంతా మంచు ఎక్కడ పడితే అక్కడ. అంటే చాలా కార్లు సైడ్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ఎంత ఉందో. Wow, my God. బట్ సేఫ్గా, థ్యాంక్ గాడ్, మీ అందరి బ్లెస్సింగ్స్తో మేము సేఫ్గా రీచ్ అయిపోయాము. ఎలా ఉందంటే ఇది జస్ట్ లైట్ వెయిట్. ఇది లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడు ఎలా ఉందో. మొత్తం తెల్ల చీర పరిచినట్టుంది. మొత్తం ప్రపంచం మొత్తం అలాగే ఉంది. గుల్బర్గ్ ఐస్బర్గ్. థ్యాంక్ గాడ్ లోపలికి వచ్చేసాం. లోపలికి వెళ్దాం రండి. రాగానే ఇక్కడికి జాఫ్రాన్ గావాని భయ్యా ఇచ్చారు. ఇదిగో ఫుల్ హెల్దీ డ్రింక్, హాట్ డ్రింక్, చాలా బాగుంది. కొంచెం స్వీట్గా, హాట్గా బాగుంది. మన పాయసం టైప్లో ఉంది, పానకం టైప్లో ఉంది. పానకం వేడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. థ్యాంక్ యూ భయ్యా. చూసారా, ఇక్కడ బయట పరిస్థితి ఇది అనమాట. ఇక్కడ సీసీ ఫుటేజ్, సీసీ దాంట్లో వచ్చేది. బయట అంతా ఇలా ఉంది, లోపల ఇలా ఉంది. లోపల హీటర్స్ అన్నీ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ సోఫాలు అయితే చాలా బాగున్నాయి. ఆఫ్ కోర్స్ ఇదిగోండి హీటర్. అందుకే లోపలికి రాగానే మనకు పెద్ద చలి తెలియకుండా హీటర్ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే ఈరోజు నిజంగానే బ్లెస్డ్ డే. అంటే ఈ సీజన్లో ఇలా వర్షం వస్తుందని విన్నాము. అంటే చూస్తాం కదా అని ఒక చూస్తాం బాగుంటుందని వచ్చేస్తాం కదా, కానీ అది కాదు. స్ట్రక్ అయిపోయాము. 4 to 5 hours స్ట్రక్ అయిపోయాము.
ఇంచి బండి కదులుతూ వచ్చి సేఫ్గా ఎలాగైతే హోటల్కి వచ్చేసాం అనమాట. అంతవరకు నాకు చాలా హ్యాపీ. బట్ మధ్యలో గుండె దడ వచ్చి భయం వచ్చి చాలా భయపడ్డాం. ఎందుకంటే ఆగిపోయాను బళ్ళు. కొన్ని బళ్ళు అయితే సైడ్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. మొత్తం సైడ్లోకి వెళ్ళిపోయి పడిపోయినాయి మంచులోకి. అంత స్లిప్పరీ ఉంటుందంట. అందుకని మాకు కారు మార్చి వెనకాల టైర్స్ అన్నిటికీ చైన్లు వేసి ఆ చైన్లు గ్రిప్ ఉంటుందంట. ఆ గ్రిప్ ఇంకో కారు మారి మళ్ళీ మేము ఇంత దూరం వచ్చాం. సో ఇంత లగేజ్ ఈ మంచు తుఫాన్లో లగేజ్ చేంజ్ చేసుకొని కార్ చేంజ్ అయ్యి అది వేరే హైట్గా ఉంటాయి ఎక్కి కష్టపడి అమ్మ ఆంటీ వాళ్ళందరూ చాలా చెల్లి అందరం కష్టపడి అంటే రిస్క్. బట్ ఒకలాంటి తెలియని ఒక అనుభవం అని చెప్పాలి. అనుభూతి చెప్పలేను. ఒక మంచి డిఫరెంట్ అనుభవం. బట్ ఏదేమైనా సేఫ్గా ల్యాండ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మన గుల్బర్గ్ ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. థ్యాంక్ గాడ్. ఇది గుల్బర్గ్ ట్రావెలింగ్ అడ్వెంచర్. తుఫాన్లో ఇరుక్కుపోయి సేఫ్గా ల్యాండ్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై హెర్తా జాక్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.